హన్మకొండ జిల్లాలోని శ్రీచక్ర ఆసుపత్రిలో దారుణం జరిగింది. గార్నేపల్లి వాసులు కల్పన అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరింది. అయితే వైద్యం కోసం 2 లక్షల రూపాయలు అవుతాయని వైద్యులు తెలిపారు. కొంత డబ్బు సమకూర్చి ఆసుపత్రిలో కట్టినట్లు బాధితులు తెలిపారు. అయితే వైద్యం అందిస్తున్నామని చెప్పుకొచ్చారు వైద్యులు. ఇక 2 రోజుల తర్వాత మొత్తం డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ చేస్తామంటూ డాక్టర్లు చెప్పడంతో బాధితులు కంగుతిన్నారు. ఇక వైద్యం ఆలస్యం కావడంతో కల్పన మృతి చెందింది. దీంతో తీవ్ర ఆగ్రహానికి గురైన వైద్యులు ఆసుపత్రి ఎదుట మృతదేహంతో కలిసి ఆందోళనకు దిగారు. ఈ దారుణ ఘటనపై మా ప్రతినిధి మౌనిష్ మరింత సమాచారం అందిస్తారు. హన్మకొండ జిల్లాలో ఒక దారుణమైన ఘటన చోటు చేసుకుంది. నగరం నడి ఒడ్డునటువంటి శ్రీచక్ర సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు అయితే ఇటు ఒక రోగి చనిపోయినట్టు బంధువులు అయితే ఆందోళన చేపడుతున్నారు. పెద్ద ఎత్తున భారీ ఎత్తున అయితే ఇక్కడ రోగి తరపునటువంటి బంధువులు అయితే ఇక్కడ ఆందోళన చేపడుతున్నారు. హాస్పిటల్ ఎదుట శవాన్ని వచ్చి అయితే మరీ వారు అయితే ఆందోళన చేపడుతున్నారు. అయితే డాక్టర్ల నిర్లక్ష్యం కారణంగానే ఇటు మహిళ మృతి చెందినట్టు వారైతే ఆవేదన వ్యక్తం చేస్తున్న పరిస్థితి నెలకొంది. దీంతో ఈ హాస్పిటల్ ఎదుట బయట అయితే వారి ఆందోళన చేపడుతున్న నేపథ్యం కనిపిస్తే అసలు ఏం జరిగిందనే విషయాలు వారితో తెలుసుకొని పూర్తి వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వారు కూతురున్నారు. ఏమైంది, అసలు మీ అమ్మ పేరు ఏంటిది, ఎప్పుడు వచ్చారు, ఏం జరిగింది? సార్ ఇక్కడికి వచ్చి మేము 5 days అవుతుంది సార్. మా అమ్మ పేరు కల్పన, నా పేరు అపర్ణ సార్. సార్ మా అమ్మకు ఫీవర్ వచ్చిందని ఇక్కడికి వచ్చినాం సార్. అడ్మిషన్ చేసిన రోజు బిల్లు కట్టినాం సార్. అడ్మిషన్ చేసిండు, టెస్ట్లన్నీ చేసిండు సార్. టెస్ట్లన్నీ చేస్తే మీ అమ్మకు 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి, 2 లంగ్స్ ఖరాబ్ అయినాయి అని చెప్పింది సార్. 2 లంగ్స్ 2 మీరు కిడ్నీలు ఖరాబ్ అయినాయి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చింది, ఆమెకు ఛాతి నవ్వట్లేదనే వచ్చినాం సార్. కిడ్నీలు ఖరాబ్ అయినా లంగ్స్ ఖరాబ్ అయినా అని మాకేం తెలియదు సార్. జ్వరం వచ్చిందని తీసుకొచ్చినాం. కిడ్నీలకు సంబంధించి ఏ హాస్పిటల్ చూపించలేదు సార్. మేము ఎక్కడ తిరగలేదు సార్. మా అమ్మ బాగానే ఉంది సార్. ఒక 2 days వీక్ అయిపోయింది. జ్వరం వచ్చింది, బాగా జ్వరం వస్తే హాస్పిటల్ ఎంజామ్ తీసుకెళ్ళినాం సార్. ఎంజామ్ తీసుకెళ్తే ఎంజామ్ లో పట్టుకోలేదు సార్. ఓన్లీ ఆక్సిజన్ పెట్టింది సార్. 5-6 గంటలు అట్లనే ఆక్సిజన్ పెట్టి కుర్చీలో కూర్చో పెట్టింది సార్. కానీ మా అమ్మని పట్టించుకోకపోతే మా అమ్మ అక్కనే చనిపోతుంది కావచ్చు, మా అమ్మని బతికించుకుందామని హాస్పిటల్ తీసుకొచ్చినాం సార్. ఈ హాస్పిటల్ తీసుకొస్తే నైట్ ట్రీట్మెంట్ చేసింది సార్. 11వ తారీఖు ఎంజామ్ వెళ్ళినాం సార్. 12వ తారీఖు మళ్ళీ ఇటు వచ్చినాం సార్. ఇక 12వ తారీఖు నుంచి ఇయర్ దాకా ఇక్కడ ఉన్నాం సార్. ఇప్పుడు మీరు తీసుకొచ్చినప్పుడు డాక్టర్లు ఏమని చెప్పిళ్ళు, అసలు ఏ ప్రాబ్లం అని చెప్పిళ్ళు సార్? టెస్టులు చేసిండు సార్. టెస్టులు చేసిన తర్వాత టెస్టులు వచ్చినాక సార్ పిలిచింది సార్. క్యాబిన్ లోకి పిలిచి మాట్లాడింది సార్. మీ అమ్మకు 2 కిడ్నీలు ఖరాబ్ అయినాయి, 2 లంగ్స్ ఖరాబ్ అయినాయి అని చెప్పారు సార్. సార్ కిడ్నీల లంగ్స్ ఎందుకు ఖరాబ్ అయినాయి సార్, ఆమెకు ప్రాబ్లం ఏంటిది, ఇష్యూ ఏంటిది అని మేము అడిగినాం సార్. అని అంటే ఏమో ఆమెకు డయాలసిస్ జరగాలి అని అన్నారు సార్. డయాలసిస్ ఏంటిదని అంటే ఆమెకు కిడ్నీలకు సంబంధించింది డయాలసిస్ చేయాలని సార్. సార్ ఫస్ట్ డయాలసిస్ బిల్లు 25,000, రెండో డయాలసిస్ బిల్లు 8,000, మళ్ళీ రెండో డయాలసిస్ బిల్లు కూడా 8,000 సార్. ఫస్ట్ డయాలసిస్ బిల్ 25,000 కట్టినాం సార్. రెండో డయాలసిస్ బిల్ కట్టినాం. మూడో డయాలసిస్ బిల్లు కూడా కట్టినాం సార్. నేను ఆపేషన్ సార్, డయాలసిస్ చేయలేదు. ఇలా డయాలసిస్ చేయాలి. అందులో ఒకటి మేము పెట్టి బిల్లు కట్టలేదు సార్. మాకు భూమి ఉండే సార్, అమ్ముకుందాం అనేసి పేరం పెట్టినాం సార్. ఆయన ఎల్లుండి ఇస్తా అని చెప్పి రేపు మంగళవారం డబ్బులు ఇస్తామని అన్నారు సార్. ఆయన మేనేజ్మెంట్ చేస్తాడంట సార్. ఆయన బతికినాం సార్. మా డాడీ నేను మా తమ్ముడు వెళ్ళి కాళ్ళు మొక్కినాం సార్. ఒక్క రోజు ఆగండి సార్. సోమవారం నేను అడిగితే సార్ రేపు ఎట్లయినా మేము రేపు పొద్దున 10 గంటల వరకు మేము ఆపిల్లు సార్. నేను ఆపిల్లు సార్. ఆమెకు డయాలసిస్ ఆపిల్లు పెట్టి బిల్లు కట్టలేదని. మీరు పెట్టి బిల్లు కట్టకపోతే పైసలతో కూడుకున్న విషయం. మీరు డబ్బులు కట్టకపోతే ట్రీట్మెంట్ చేయలేము అనేసి ట్రీట్మెంట్ ఆపేసింది సార్. మా అమ్మది రిక్వెస్ట్ చేసాను సార్. మా మాట వినలేదు. వినకపోతే ఆయన ఏమన్నాడంటే, లేదమ్మా మీరు పైసలు కడితేనే మీ అమ్మను ట్రీట్మెంట్ చేస్తాం, లేకపోతే మేము పైపులన్నీ ఓడబెట్టి ఇస్తాం, మీ అమ్మని మీరు ఇంటికి తీసుకెళ్ళండి అనేసి సార్. చాలా రిక్వెస్ట్ చేసిన సార్. కౌన్సిలింగ్ వస్తే మాట్లాడమమ్మా సార్ అన్నాడు. అమ్మ అన్నాడు సార్. ఆమెకు ఎప్పుడు ఏ రాత్రి డాన్సెస్ చేయాల్సి వస్తుందో తెలియదు. డాన్సెస్ మాత్రం కంపల్సరీ చేయాల్సి వస్తుంది సార్. మధ్యరాత్రి 12 గంటలకు కాల్ చేసి అమ్మ మీ అమ్మకి డాన్సెస్ చేయాలి, మీ అమ్మ కొంచెం అంత ఆగబాగా చేస్తానండి సార్. అప్పుడు బిల్లు కట్టి డాన్సెస్ చేపించినాం సార్. డాన్సెస్ చేసినప్పుడు పిలిచింది సార్. అంత ఆగబాగా చేస్తాను. అప్పటికంటే మొత్తం తిరుగుతుంది. ఏమైంది సార్ అంటే డాన్సెస్ చేసినప్పుడు అట్లనే జరుగుతుంది అనేసి అన్నారు సార్. అట్లనే జరుగుతుంది కావచ్చు అనేసి మేము ఇంటికి వచ్చినాం సార్. తెల్లగట్ల 4 గంటలకు కాల్ చేసింది సార్. తెల్లగట్ల 4 గంటలకు కాల్ చేస్తే సార్ ఏమైంది అంటే బుక్క పెట్టి ఒత్తుతుంది సార్. బుక్క పెట్టి ఒత్తి మీ అమ్మ బతికే ఛాన్సెస్ లేవు, మేమైతే ఏం చెప్పలేకపోతాను, మా మీద అయితే ఆధారం పెట్టుకోకండి, మేమైతే హోప్ ఇవ్వలేకపోతాను కదా సార్.
కిందికి వచ్చినాం సార్. 6 మధ్యలో కాల్ చేసి మీ అమ్మ చనిపోయిందమ్మా పైసలు మాకు గట్టి తీసుకెళ్ళలేదు. చెప్తున్న విషయం ఏంటంటే 12వ తారీఖు అయితే మేము తీసుకొచ్చి జాయిన్ చేశాము. కాకపోతే ఇక్కడ ఫీవర్ వచ్చిందని జాయిన్ చేయడంతో 2 కిడ్నీలు ఫెయిల్ అయినట్టు ఇటు డాక్టర్లు చెప్పడం జరిగింది. అయితే ట్రీట్మెంట్ అందిస్తున్న నేపథ్యం కూడా డాక్టర్లు కూడా ట్రీట్మెంట్ అందిస్తున్నారు. కానీ డబ్బులు కడితేనే మిగతా డబ్బులు కడితేనే ట్రీట్మెంట్ చేస్తామంటూ వాళ్ళు చెప్తున్నారంటే ఇటు పేషెంట్ తరపు బాధితులు చెప్తున్న పరిస్థితి నెలకొంది. ఆ తర్వాత 2 రోజులు ట్రీట్మెంట్ అనంతరం అయితే ఇటు మహిళ చనిపోవడం జరిగింది. హెల్త్ పూర్తిగా ఖరాబ్ అయిన తర్వాత మహిళ చనిపోవడం జరిగింది. ఆ తర్వాత అయితే వాళ్ళు మిగతా డబ్బులు తెచ్చి పొలం డబ్బులు కడతామంటూ వారు చెప్పినా కూడా వినకుండా మీరు పూర్తి డబ్బులు కడతానే ఈ శవాన్ని బయటికి ఇస్తామంటూ వారైతే చెప్పిన హాస్పిటల్ యాజమాన్యం చెప్పినట్టు వారైతే చెప్తున్నారు. ఇప్పటికీ టోటల్ గా వాళ్ళు డబ్బులు కడితేనే పంపిస్తామన్న నేపథ్యంలో వీరు ఇక్కడ శ్రీచక్ర మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ముందు అయితే పేషెంట్ తరపులు బంధువులు అయితే కూర్చొని ఆందోళన చేపడుతున్న పరిస్థితి అయితే నెలకొంది. కెమెరా పర్సన్